హలో ఆల్, వెల్కమ్ టు నిజం న్యూస్. మేడ్చల్ జిల్లా జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడి భగీరథ చిత్రపటం దహనం చేశారు. బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు పార్టీ ఆదేశాల మేరకు మహిళలందరూ కూడా ఏకధాటిగా ఈ రోజు పోక్సో యాక్ట్ పెట్టినా కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఒక కేంద్ర మంత్రిగా మీరు కేంద్ర మంత్రిగా ఉన్నందుకు మీ కొడుకుకు సపోర్ట్ చేస్తున్నారా? ఈ రోజు ఒక కేంద్ర మంత్రిగా ఉండి మీరు ఎంతో మంది మహిళలకు ప్రొటెక్షన్ ఇచ్చే పదవిలో ఉన్నారు. అలాంటి ప్రొటెక్షన్ ఇచ్చే పదవిలో ఉండి కూడా ఈ రోజు మహిళలకి ఏ విధమైనటువంటి రక్షణ కల్పిస్తున్నారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు నిజంగా మీరు కేంద్రంలో ఒక మంత్రిగా పనిచేస్తున్నటువంటి పొజిషన్ లో ఉన్నప్పుడు తప్పు ఎవరు చేసినా సరే అది కన్న కొడుక అది ఇంకెవరా అని చెప్పేసి ఆలోచించకుండా మీరు నిజంగా కేంద్ర మంత్రిగా ఉంటే వెంటనే మీ కొడుకును మీరే తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక పోక్సో యాక్ట్ 3 సార్లు ఇప్పటికీ అఘాయిత్యం జరిగింది. మీరు అరెస్ట్ చేస్తారా లేదంటే తరిమి మమ్మల్ని జైల్లో ఏమంటారా నిర్ణయించుకోండి. ఖబర్దార్ మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీ తరఫున. మేడ్చల్ జిల్లా జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడి భగీరథ చిత్రపటం దహనం చేశారు. బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. పోక్సో కేసు నమోదైన బండి సంజయ్ కుమారుడు భగీరథని వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత మైనర్ బాలికను కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.